besties, welcome to our channel Suma's World. So Big Boss 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా. అండ్ హౌస్ పరంగా చూసుకుంటే నాకైతే ఆ కలర్స్ అవంతా కొంచెం ఇరిటేటింగ్గా అనిపించాయి. చాలా కలర్స్ అయితే యూజ్ చేశారు, బ్రైట్ కలర్స్ అంతా. మైండ్ ప్లెజెంట్గా లేకుండా కొంచెం ఎక్కువ ఇరిటేట్ అవ్వడం ఛాన్సెస్ ఉండేలా డిజైన్ చేశారేమో బిగ్ బాస్ అని చెప్పి అనిపించింది నాకైతే హౌస్ చూసిన వెంటనే. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం చెప్పిన ఫైనల్ కంటెస్టెంట్స్లో 10 మెంబర్స్ కన్ఫర్మ్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోయారండి, ఒక 4 మెంబర్స్ తప్ప. వాళ్ళలో నేను చెప్పండి ప్రేరణ గారు, పృథ్వీరాజ్ గారు అండ్ సోనియా ఇంకొకరు ఉన్నారు. సో నేను చెప్పిన వాటిలో 14 మెంబర్స్లో 10 మెంబర్స్ కన్ఫామ్గా బిగ్ బాస్లోకి అయితే ఎంటర్ అయిపోయారు. సో కదా ఈరోజు లైవ్ చూసి కొంచెం ఈవినింగ్ వరకు నాకు అనిపించింది ఏంటంటే కొన్ని పాయింట్స్ రాసుకున్నాను నేను. సో ఏంటి నిఖిల్ గారి గురించి కానీ, మణికంఠ గారి గురించి కానీ, విష్ణుప్రియ గారి గురించి కానీ. సో అయితే ఒకసారి నేను పాయింట్స్ చెప్తాను, నాకు అనిపించింది, మై పర్సనల్ ఒపీనియన్. సో చూడండి, నాకెందుకు కొంచెం కన్నడ బ్యాచ్ అండ్ తెలుగు బ్యాచ్ అండ్ డివైడ్ అయ్యేలా కనిపిస్తుంది కొంచెం చూస్తుంటే హౌస్లో. సో మోస్ట్లీ సీరియల్ వాళ్ళందరూ కన్నడ వాళ్ళందరూ ఉన్నారు. సో అదొక లాస్ట్ సీజన్లో చూసారు కదా, సీరియల్ బ్యాచ్, స్పా బ్యాచ్ అండ్ స్పై బ్యాచ్. అలా నాకైతే కొంచెం అనిపిస్తుంది ఈరోజు లైవ్ చూడడం ప్రకారము. కన్నడ వాళ్ళంతా ఒక బ్యాచ్, తెలుగు వాళ్ళంతా ఒక బ్యాచ్ అవుతారేమో. సో అయితే కూడా మంచిగా ఐ మీన్ కంటెంట్ అయితే మంచిగా వస్తుందని అనుకుంటున్నాను. డ్రాబ్యాక్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. సో అలా బ్యాచెస్ ఫామ్ అయితే సో ఎలా ఉంటుంది ఏమని ఒకసారి మనం ఫర్దర్గా, వన్ డేనే కదా స్టార్ట్ అయింది, ఫర్దర్గా తెలుస్తుంది మనకు అది ఎలా ఉంది ఏంటి అనేది. సో దాని గురించి చూసుకుంటే మణికంఠ గారి గురించి చూస్తుంటే చాలా ఎక్కువగా గొడవ పడుతున్నారు అతను అందరితో. చూసుకుంటే మణికంఠ గారు నిఖిల్ గారితో ఎక్కువగా గొడవ పడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎయిదర్ అది పాజిటివ్ వేలో కానీ నెగిటివ్ వేలో కానీ. సో ఫర్దర్గా మనం అది కూడా చూడాల్సి ఉంటుంది, ఏం జరుగుతుంది ఏమని ఫుల్ ఎఫెక్ట్ అయ్యేలాగా అయితే నాకు కనిపిస్తుంది మణికంఠ గారి గురించి. అండ్ విష్ణుప్రియ గారు అయితే చాలా మెచ్యూర్డ్గా ఆన్సర్స్ ఇస్తున్నారు ఏదైనా కానీ. అందరూ వచ్చి అన్నీ మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా తను ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతున్నారు. చాలా సెటిల్డ్గా అనిపిస్తుంది విష్ణుప్రియ గారి గురించి చూస్తుంటే. చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు తను. అండ్ ఇంకొకటి చూసుకుంటే మణికంఠ గారు ఫ్యూచర్లో నిఖిల్తో గొడవలు పడి కానీ లేదా ఫ్రెండ్షిప్ వల్ల కానీ వాళ్ళిద్దరిది చాలా కంటెంట్ ఎక్కువ వచ్చేలాగా అనిపిస్తుంది. మనం కొన్ని లైవ్లో కొన్ని వీడియోస్ చూస్తే సో నిఖిల్ గారితో కొంచెం అంటూ ఉన్నారు కదా అతను, సో మీరే ప్రతిదీ లాగుతున్నారు అది చేస్తున్నారని. సో గొడవ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చి నిఖిల్ గారిని అబ్జర్వ్ చేస్తే చాలా వెల్ మెచ్యూర్డ్గా ప్లాన్డ్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు నిఖిల్ గారిని చూస్తుంటే. అదేంటని ఫర్దర్గా పాయింట్స్ అన్ని మీకు చెప్తాను డీటెయిల్స్గా. సో ఏదన్నా ఇనిషియేట్ తీసుకోవడంలో కానీ నిఖిల్ గారు ఏదైనా చెప్పడంలో కానీ క్యాప్టెన్గా ఉంటారా లేకపోతే ఏంటి అంటుంటే, తను ఈరోజు లైవ్లో జరిగింది ఏంటి అంటే, నేనైతే ఆ టైప్ కాదు, నాకేంటంటే ఒక్కసారి నేను వర్క్ అలాట్ చేశాను చెప్పాను అంటే అది తొందరగా అయిపోవాలి. సో అలా మెంటాలిటీ ఉన్న నాకు ఇక్కడ హౌస్లో సెట్ అవ్వదు. సో నేనైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదని అయితే క్లారిటీ చెప్పేశారు. దాని తర్వాత ప్రేరణ కానీ వాళ్ళందరూ వచ్చి అడగడం జరిగింది. సో మంచిగా ఇనిషియేట్ తీసుకుంటున్నావు, నువ్వు ఉండొచ్చు కదా అని చెప్తే తనైతే కాదు అంటున్నారు. సో దీనివల్ల హౌస్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యేలా కనిపిస్తుంది నిఖిల్ గారి మీద. ఎందుకు అంటే ప్రేరణ గారు వచ్చి అడగడం నువ్వు తీసుకుంటావా అని చెప్పి. సో అయితే కొంచెం ఈగో హర్ట్ అయ్యి గొడవలు అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నిఖిల్ గారు అయితే కన్ఫామ్గా నేనైతే ఇది తీసుకోనని చెప్పడం జరిగింది, బేబీవాడ బేబక్క తీసుకుంటుంది అని చెప్పి. సో ఇక్కడ కూడా తన పేరే చెప్పారు ఏంటి అని నిఖిల్ మీద. సో కాంట్రవర్సీ ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో టాస్క్లు అన్నీ రాబోతున్నాయి. ఈరోజు నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎలా ఉంటుంది ఏమని చెప్పి ఒక అంచనా అయితే మనకు వస్తుంది కదా. సో అదైతే నేను మళ్ళీ ఫర్దర్గా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. ఇప్పటివరకు అయితే ఈ లైవ్లో చూసి కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్పడం జరిగింది ఈ వీడియోలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Suma's World ఫర్ మోర్ బిగ్ బాస్ అప్డేట్స్. థ్యాంక్ యూ.